హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ ఇన్ చెన్నై. సో, ఈరోజైతే వచ్చేసరికి మేము అరుణాచలం అయితే వెళ్తున్నాం అనమాట. మేము అయితే ఓన్ కార్‌లో వెళ్ళట్లేదు. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. అండ్ డ్రాపింగ్ మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళే మళ్ళీ డ్రాప్ చేసేలాగనమాట. లోకల్ క్యాబ్స్ ఉంటాయి కదా! అందులో బుక్ చేసుకున్నామని సో, ఇంకైతే స్టార్ట్ అయిపోయామనమాట. మేము అనుకున్న టైం కన్నా కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే డ్రైవర్ రావడానికి లేట్ అయింది కాబట్టి, ఇంకా దారిలో మధ్యలో ఫుడ్ అయితే తీసుకున్నాం అనమాట. టిఫిన్స్ అవి చేసేసి ఇంకా పిల్లలకైతే ఫుడ్ అయితే తీసుకొచ్చాము. బట్ టిఫిన్ అయితే బయటైతే తింటున్నాం అనమాట అక్కడ. దారిలో ఒక రెస్టారెంట్ అయితే ఉంది. ఇది ప్యూర్ వెజ్ అనమాట. మేము ఎక్కడైనా సరే నాన్ వెజ్ కలిపి ఉన్నది ప్రిఫర్ చేయమన్నమాట. ఎక్కడైనా సరే వెజ్జే చూస్తాము. అంటే టిఫిన్స్‌లో కూడానా అనుకోవద్దు. నేను బయటికెళ్ళినప్పుడు మ్యాక్సిమం కిడ్స్‌కి అయితే ఇడ్లీ ప్రిఫర్ చేస్తాను. అలాగే ఫుడ్‌కైతే కంపల్సరీగా కర్డ్ రైస్ ప్రిఫర్ చేస్తాను. ఇంకా మేమైతే టిఫిన్స్ తినేసాం. ఇంకా ఫలూదా అయితే తింటున్నాం అనమాట. మేమిద్దరమే షేర్ చేసుకుంటున్నాము. మా హస్బెండ్ ఇవన్నీ ఏదో జస్ట్ టేస్ట్ చేస్తారు తప్ప అంత ఇష్టం ఉండదు. బట్ నాకు పిల్లలకైతే తింటున్నాం అనమాట అక్కడ. ఇది మేము వెళ్ళిన దారిలో రెస్టారెంట్ అయితే సంగీత వెజ్ రెస్టారెంట్ అనమాట. ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంది. బట్ ఎక్కువ ఇక్కడ తమిళనాడులో ప్రిఫర్ చేసే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. హాట్ పొంగల్, ఇడ్లీ లేదు. హాట్ పొంగల్ అది ఉందనమాట. ఇంకా అయితే మళ్ళీ టిఫిన్స్ అవి అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ అయిపోయి మేము బుక్ చేసుకున్న టైం అయితే 7:00 అనమాట. కానీ అతను 8:00 వచ్చారు. సో, బై 12 ఆ టైంకి వెళ్ళినట్టున్నాం మేము. వెళ్ళి ఇంకా డైరెక్ట్‌గా దర్శనంకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మధ్యలో బ్రేక్ అయితే ఉండొచ్చు దర్శనానికి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అలా దర్శనానికి బ్రేక్ ఇచ్చి ఆపేశారనమాట. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్‌నూన్ వరకు దర్శనం లేదు అని చెప్పేసి ఆపేశారు. ఇంకా లైన్‌లో అయితే చాలా హెవీ రష్ ఉంది లైన్ కూడా. ఇక్కడ ఏంటంటే 50 రూపీస్ అండ్ ఫ్రీ లైన్ అనమాట. ఓన్లీ 2 లైన్సే మనకప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంతకన్నా వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్‌తో ఎక్కువ అమౌంట్‌తో లైన్స్ కూడా వాళ్ళు పెట్టరనమాట. ఓన్లీ ఫ్రీ లైన్ అండ్ 50 రూపీస్ ఉంది. కాకపోతే మేము 50 రూపీస్ లైన్‌లో వెళ్ళినా కూడా చాలా అంటే చాలా రష్‌గా ఉంది. మెయిన్ ఇది ఖచ్చితంగా అరుణాచలం అనేది ఒక జ్యోతిర్లింగం కాబట్టి మనం కంపల్సరీగా జీవితంలో ఒక్కసారైనా సరే మనం చూడాలి. ఎందుకంటే మనం అన్నీ పెద్దయ్యాక చూద్దాం అనుకుంటాం. కానీ అప్పుడు అసలు ఏమీ చూడలేమనమాట. ఇది గుడి ఎలా ఉంటుందో వాళ్ళు పెట్టారనమాట. అక్కడ మొత్తం 3 ద్వారాలు ఉన్నాయి దానికి. చూసారు కదా! ఇదిగోండి ఇలాగా. సో, ఇది వాళ్ళు అక్కడ పెట్టారు. మేము అక్కడ పిల్లలకైతే చూపిస్తున్నాం అనమాట అది. ఇది పౌర్ణమి రోజైతే ఇంకా రష్‌గా ఉంటుందనమాట. ఎంట్రీ ఫీజు వచ్చేసరికి ఓన్లీ పెద్దవాళ్ళకే తీసుకుంటారు. పిల్లలకి టికెట్ అవసరం లేదు. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ అనుకుంటా. టికెట్ చూపిస్తున్నాను మీకు అక్కడ. మేమైతే ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళాము. కాకపోతే ఫుడ్ అనేది అంతగా అక్కడ దొరుకుతుంది. బట్ మనకలా ఉండదనమాట ఫుడ్ అనేది. అదంతా తమిళనాడు డీప్ ఏరియా కాబట్టి ఫుడ్ అనేది అంత బాగోదనమాట. సో, ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత మేము దర్శనం నుంచి బయటకొచ్చాము. సో, ఇంకా గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నామనమాట. మెయిన్ అరుణాచలం వచ్చేది చాలామంది గిరి ప్రదక్షిణ కంపల్సరీగా అయితే చేయాలి. చాలామంది బై వాక్ కూడా వెళ్తూ ఉంటారు. కాకపోతే పిల్లలున్నారు కదా! చాలా అంటే చాలా ఎండగా ఉంది. అందుకని చెప్పేసి మేము అయినా కార్‌లో వచ్చాం కదా! కార్‌లోనే వెళ్తున్నాం అనమాట. ఇంకిక్కడ దారిలో ఒక కిలోమీటర్‌కి కంపల్సరీగా వాటర్ బాటిల్స్ అని, ఫ్రూట్స్ అని ఎవ్రీథింగ్ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. సో, మనం గిరి ప్రదక్షిణ చేయడం అంటే శివుని చుట్టూ ప్రదక్షిణ చేయడమే అన్నంత ఇదిగా భావిస్తారనమాట. ఇది తమిళనాడులో చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. దీన్ని తిరువన్నమలై అంటారనమాట తమిళనాడులో. దాని ప్లేస్ వచ్చేసరికి తిరువన్నమలై. సో, నేను మ్యాక్సిమం శివలింగం దగ్గర క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. కొన్ని చోట్ల వద్దన్నారు. ఇంకా అక్కడ తీయలేదనమాట. సో, ఇది మొత్తం 9 ఎనిమిదో శివలింగాలు ఉంటాయన్నమాట గిరి ప్రదక్షిణ చుట్టూను. అగ్నిలింగం అని, వాయులింగం అని,
మనకి పేర్లు తెలుసు కదా! ఆ 9 లింగాలైతే ఉంటాయి. సో, ఇంకా మనం అక్కడ ఇలా ప్రమిదలతో దీపాలవి కూడా అమ్ముతూ ఉంటారు. సో, మనం 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. అలాగే ఇలాగ దీపమైనా సరే పెట్టుకోవచ్చనమాట. నేనైతే దీపం పెట్టుకున్నాను. ఇంకా అన్నీ ఇంకా తిరిగేసిన తర్వాతయితే ఫుడ్ అది తీసుకుందామని మేము ఫుడ్ కూడా తీసుకోలేదు. పిల్లలకి కూడా పాపం ఫ్రూట్స్ అలాంటివే పెట్టేసామనమాట. సో, ఇది ఇది వాయులింగం పైన రాసుంది చూసారు కదా! చాలా అంటే చాలా ఎండైతే ఉందండి. కంపల్సరీగా పిల్లలకైతే సాక్సులు అలాంటివి మాత్రం ప్రిఫర్ చేసుకోండి అరుణాచలం వెళ్తే. ఎందుకంటే అయితే చలిగా ఉంటుంది. లేదంటే ఎండగా ఉంటుంది కాబట్టి ఎలా ఉన్నా కూడా మనం సాక్స్‌లు అలాంటివి పెట్టుకొని ఎళ్తే కిడ్స్‌తో అంత ఇబ్బందుండదు. సో, నందీశ్వరుడు దండం పెట్టుకుంటున్నాము. ఇంకా ఇది వాయులింగం కదా! ఇంకా అగ్నిలింగం, జలలింగం ఇంకా చాలా ఉన్నాయి. అలా 8 లింగాలు మనకి ఆటో అయినా ఉంటుంది. లేదంటే బై వాక్ అయినా మనం ఎళ్ళొచ్చు. బై వాక్ ఎళ్తే మాక్సిమం చెప్పులనేవి వేసుకోకూడదనమాట. చెప్పులు లేకుండానే వెళ్ళి మనం తిరిగి అది ఇంకా చాలా అంటే చాలా బలమైన శక్తి అనమాట. చెప్పులు లేకుండా మనం గిరి ప్రదక్షిణ చేసి అన్నీ చూడగలిగితే ఇంకా చాలా ఎక్కువ అనుకోవాలనమాట మనం. జస్ట్ చేయగలిగిన వాళ్ళైతే కంపల్సరీగా చేయండి అలాగా. సో, ఇంకా కిడ్స్‌తో ఉండి చేయలేక ఇలా చాలామంది ఇబ్బంది పడే పెద్దవాళ్ళకైతే ఓన్ వెహికల్ మాట్లాడుకోవచ్చు. ఆటోస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఎలా అయినా సరే వెళ్ళొచ్చనమాట. ఇంకా మేము లాస్ట్ దగ్గర ఇంకా ఫ్రూట్స్ అయితే అక్కడ కట్ చేసి ఫ్రెష్‌గా పెడుతుంటే లాస్ట్‌లో తీసుకున్నామనమాట మేము. గిరి ప్రదక్షిణ అనేది మార్నింగ్ 4:00కి స్టార్ట్ అవుతుంది. అలాగే ఆఫ్టర్‌నూన్ ఒక 2 అవర్స్ అంతా క్లోజ్ చేసేస్తారేమో. మళ్ళీ 4:00 ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైట్ 10 పీఎం దాకా అయితే ఉంటుందనమాట గిరి ప్రదక్షిణ. మనం ఏ టైంలో అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే పైనాపిల్ తీసుకున్నాను. మా వాడైతే వాటర్ మిలన్ తీసుకున్నాడనమాట. సో, ఇంకా వాళ్ళిద్దరికీ చెరొక బొమ్మ కొనేసి, ఇంకా మనం టెంపుల్స్‌కెళ్ళామంటే కంపల్సరీగా ప్రసాదంతో పాటు సేమ్ ఇలాగ బొమ్మలు కూడా కొనాలనమాట మేము. ఇంకా అక్కడ ప్రసాదం కింద అయితే పులిహోర అది అమ్ముతున్నారు. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. హ్మ్. నిజంగా ఇంకా వీలున్న వాళ్ళు 365 ఒత్తులు వెలిగించుకుంటే ఇంకా మంచిదనమాట. మనం ఏడాదిలో ఏ రోజైనా సరే మన ఇంట్లో దీపం పెట్టుకోకపోతే 365 ఒత్తులనేది మనం కార్తీక మాసంలో ఎలా వెలిగించుకుంటామో అలాగనమాట. ఇంకా అయితే మన ఫేవరెట్ డిష్ ఆవకాయ అయితే కలుపుకొని తెచ్చేసామనమాట. ఇంకా అన్ని టెంపుల్స్ కవర్ చేయడం అయిపోయింది. మేము ఇంకా రైస్ తినేసరికి 4:00 అయిందనమాట. ఇంకా పిల్లలకి కొంచెం పొమోగ్రానేట్ అవి ఒలిచి కొంచెం కర్డ్ రైస్ ఎక్కడికైనా ఎండలో మనం ఏదైనా జర్నీ అయితేనే మాత్రం నేను కంపల్సరీగా కర్డ్ రైసే ప్రిఫర్ చేస్తాను పిల్లలకి. అంటే చిన్నోడికనమాట. పెద్దోడంటే కొంచెం ఆల్రెడీ ఎదిగిపోయాడు కాబట్టి నో ఇష్యూ. ఇది లాస్ట్‌లో చూపిస్తున్నానండి. ఎందుకంటే మేము ఇవన్నీ అయిపోయిన తర్వాతనే లాస్ట్‌లోనే ఫుడ్ తిన్నాము. కాకపోతే ఏంటంటే మధ్యలో గ్యాప్ రా లెంథీగా అయిపోతుందని చెప్పేసి నేను ఇలా చూపించాననమాట. అంతే అండి. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.